బడ్డీ ఒక రోడ్డు పైన నడుచుకొని వెళ్తూ ఉంటే పక్కన మంటల్లో పాము కాలిపోతూ కనిపిస్తుంది. వాడు దాన్ని సేవ్ చేస్తాడు. అది వాడి చేతిని కొరకద్ది. ఆడి చెయ్యి ఇదిలిస్తాడు. ఆ పాము మళ్ళీ మంటల్లో పడిపోద్ది. ఈసారి ఒక రాడ్ తీసుకొని దాన్ని సేవ్ చేస్తాడు. ఆ రోడ్డున వెళ్తున్న ఒకడు చూసి, అది నేను కలిసింది కదా, నువ్వు మళ్ళీ ఎందుకు దాన్ని సేవ్ చేయటం అని అడుగుతాడు. కరవటం, బుసగొట్టడం, విషం చెమ్మటం ఇది పాము యొక్క లక్షణం, దాని యొక్క స్వభావం. కానీ ప్రేమించటం, హెల్ప్ చేయటం ఇది నా స్వభావం. వాళ్ళు ఏదో నాకు హామ్ చేశారు కదా అని చెప్పి నా స్వభావాన్ని నేను మార్చుకోలేను అని చెప్తాడు. అయితే సాధారణంగా మనం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు లేదా జాబ్లో ఉన్నప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు మనం చాలా ఆనెస్ట్గా, సిన్సియర్గా, చాలా డెడికేటెడ్గా పనిచేస్తాం. కానీ అవతల వ్యక్తి మనల్ని మోసం చేసినప్పుడు, మనల్ని మోసం చేస్తుంది అనే ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు మన యొక్క స్వభావం మార్చేసుకుంటాం. ఇంకా నేను ప్రేమించను, ప్రపంచంలో ఉన్న ఆడపిల్లలందరూ డెవిల్సే, అబ్బాయిల విషయంలో కూడా. అయితే వాడు నన్ను మోసం చేస్తాడు, ఇంక నేను ఈ వ్యాపారాలు ఇవి చేయను, గమ్ముగా ఏదో ఉద్యోగం చేసుకుంటాను అంటే ఏదైనా సరే ప్రకృతిలో జరిగే ఒక బ్యాడ్ థింగ్ మన యొక్క పీస్ని కానీ, మన యొక్క పాజిటివిటీని కానీ అది డిస్టర్బ్ చేయకూడదు. త్రివిక్రమ్ ఒకసారి స్టేజ్ పైన ఒక కథ చెప్తాడు. ఒకడు ఉదయాన్నే లేస్తాడు, పని చేసుకుంటాడు, పళ్ళు తోముకుంటాడు, పేపర్ చదువుతాడు, ఉద్యోగానికి వెళ్తాడు, వచ్చి తింటాడు, నలుగురిని చూసి నవ్వుతాడు, 4 మంచి మాటలు చెప్తాడు, పడుకొని నిద్రపోతాడు, కథ అయిపోద్ది. కానీ లాస్ట్లో ఓ మాట రాస్తాడు, ఇంత సులభంగా బతకటం అంత ఈజీనా అని. అంటే నలుగురు అమ్మాయిలు వెళ్ళేటప్పుడు ఈ లేయటం చాలా ఈజీ, ఈ లేయకుండా ఉండండి అది చాలా కష్టం. నలుగురు సిగరెట్ తాగేటప్పుడు వాళ్ళ పక్కన నిలబడి సిగరెట్ తాగకుండా ఉండండి అది చాలా కష్టం. అంటే మనకు నచ్చినట్టు మనకి కాన్షియస్ ఏది చెప్తుందో దానికి అనుగుణంగా జీవించడం చాలా కష్టమైన విషయం. అలా బతకడమే నిజమైన జీవితం.